మనం ఫీజులు కడతాం, స్థలాలు గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తాయి. ఎయిడెడ్ కాలేజీలు, ఎయిడెడ్ స్కూళ్ళు అంటే గవర్నమెంట్ లో ఆ లెక్చరర్లకి ఆ టీచర్లకి జీతాలు కడుతున్నాయి. కానీ మనందరినీ స్టూడెంట్స్ గా పోషిస్తున్నాం అని చెప్పి విదేశాల నుంచి ఫండింగ్ తీసుకుంటారు వీళ్ళు. ఇక్కడ వీళ్ళు మత మార్పిడికి విద్య, వైద్యం. మీరు క్రైస్తవ అనాథాశ్రమాలు చూడండి ఎప్పుడైనా సరే. అనాథకి మతం ఏంటండి అంటాం మనం కదా. అందులో పేర్లు ఏం పెడతారు చూడండి. రోజు వాళ్ళ చేత వాడు హిందూ కూడా అక్కడ అనాథం చేర్చాం మనము. వాడిని హిందూ పేరుతో ఉండనిస్తారా? నెంబర్ 1. రెండోది, హిందూ ప్రార్థనలు చేయనిస్తారా క్రైస్తవ అనాథాశ్రమంలో, క్రైస్తవ వృద్ధాశ్రమంలో? చూడండి ఒక్కసారి. గతి లేదు కాబట్టి బతికేస్తున్నాం మనం. వాళ్ళకి వీళ్ళని చూపెట్టి ఫండింగ్ ఎవడిస్తున్నాడు బయట? మాకు మతం లేదంటున్నారు ఇక్కడ. కానీ మతంలోకి నువ్వు మారకపోతే నీకు లేదు అక్కడ అవకాశం. వాటిట్లో పనిచేస్తున్నటువంటి ఆ స్వచ్ఛంద సంస్థలో పనిచేసేవాడు సచ్చినట్టు మతం మారాలి. నువ్వు హిందువుగా ఉండి బొట్టు పెట్టుకుని వెళ్ళి పూజ అక్కడ కూర్చుని ఉద్యోగం అంటే ఎవరు వాళ్ళు? అంటే ఏంటి అక్కడ జరుగుతున్నది? వీటికి నియంత్రణ. అక్కడ ఏం చెప్తున్నారు? సెక్యులర్ కంట్రీస్ మేమని చెప్తున్నారు. అమెరికా, యూరోప్ దేశాలు. చైనాలో మాకే మతం లేదంటున్నారు. చైనా వాడిచ్చిన డబ్బులతో